వస్తున్నావా బావా? బావా అక్క, బావా తలుపు తీయండి. పాటలు పెట్టుకున్నారమ్మా, సౌండ్ వినిపిస్తుంది. పాటలు పెట్టుకుని గెంతుతున్నట్టున్నారు. ఇంకేం వినపడుతుంది? మీరు వేరే గదిలో మార్చుకుందరు గాని. అలాగేనండి. అనుపమా, అమ్మా. అన్ని సిద్ధమేనా? చిన్ని పల్లవి ఇంకా రాలేదే? వస్తున్నారమ్మా. అదిగో వచ్చారమ్మా. రండి. దమయంతి, త్వరగా రా, పూజకి సమయం అయింది. ఏంటి అరుస్తున్నారు? నేను పిలిచాను దమయంతి. కళ్యాణి శౌర్యులు బయటికెళ్లారు కదా, నాకేమో పూజలు ఆచారాలు తెలియవు. అందుకే పంతులు గారిని కూడా పిలిపించాను. రా, పూజలో కూర్చుందాం. నాటకాలు ఆడకండి. మీరు ఆ ఇంటి వాళ్ళు కలిసి నన్ను స్పృహ తప్పేలా చేసి శౌర్య కళ్యాణిలు కలిసి బొమ్మలు తయారు చేసేలా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ కి మీ అమ్మ వాళ్ళకి సంబంధం లేదు దమయంతి. అంతా నేనే చేశాను. అది కూడా నీ మంచి కోరే. నా మంచి కోసమా? వెటకారమా? నువ్వు మేల్కొని ఉన్నావే అనుకో, ఆపాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తావు. అది శౌర్యకి నచ్చదు. ఇందాక నీకు అడ్డు చెప్పినట్టు అప్పుడు చెప్తాడు. అప్పుడు నీ మనసు బాధపడుతుంది, ఏడుస్తూ కూర్చుంటావు. శౌర్య కళ్యాణిలు ఎంచక్కా బొమ్మలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అది చూసి నీకు బీపీ వస్తుంది. బీపీ ఎక్కువే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తే వదిలే, పండగ పూట నా నోటితో ఆ మాటలొద్దు. ఇంత జరుగుతుందనే ముందుగా ఊహించి నువ్వు ప్రశాంతంగా నిద్రపోయేలా చేశాను. ఇంకా ఆపుతారా మీ నాటకాలు? సరే, నన్ను తర్వాత తిడుదులే. ముందు పూజలో కూర్చో. అవతల వాళ్ళు పూజ స్టార్ట్ చేస్తున్నారు. అవసరం లేదు, నేను పూజ చేయను. మీరే కూర్చొని పూజ చేసుకోండి. నువ్వు మారో. మంత్రి గారు, మీరు కానివ్వండి, నేను పూజ చేస్తాను. అలాగేనయ్యా. నిన్ను చూస్తుంటే బాధేస్తోంది బావా. ఏం చేస్తాం బావమరిది, మీ అక్క లాంటిది మరి. పెళ్ళైతేనైనా మారుతుందనుకున్నాను, కానీ పెళ్ళై పిల్లలు పుట్టినా, పిల్లలకు పిల్లలు పుట్టినా తను మారలేదు. ఇక మారుతుందని నమ్మకం కూడా నాకు లేదు. ఎవరి పూజలు వాళ్ళు చేసుకుంటూ మంత్రాలు చదువుకుంటూ కూర్చోకుండా నన్నెందుకు ఆడిపోసుకుంటున్నారు? అది ఆడిపోసుకోవటం అనరమ్మా. నిన్నిచ్చి అనవసరంగా శివరాం గొంతు కోసామే అని మీ అమ్మ బాధపడుతుంది. అంటే ఏంటి నాన్న? మంచి పనులు చేయటం పూర్తిగా మానేసావుగా, అదే మా బాధ. నా మనవరాలు లేకపోతే నీ ఇల్లెంత బోసిపోయిందో చూసావుగా. సందడి లేదు, పూజలో కూర్చోవడానికి ఆడదిక్కు లేదు. ఇప్పుడు పంతులు గారి ఇంటికి వెళ్ళగానే పూజలా జరిగిందండి అని వాళ్ళ భార్య అడగగానే ఏం జరగటమో ఏమిటో. అమ్మవారి పూజలో దంపతులు కాకుండా శివరాం గారు ఒక్కరే కూర్చొని చేయించారు అని చెప్తారుగా. ఆ తర్వాత ఆ మాట ఆ నోట ఈ నోట పడి నీ ఇంటి పరువే పోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. పోతే పోనే ఉండతయ్యా, పరువేగా. మాకు పరువు కంటే పంతం ముఖ్యం. మీరు కానివ్వండి పంతులు గారు. అదేంటి పూజలో కూర్చోను అన్నావు? కోపంలో 1,00,000 అంటాం. అన్నీ పట్టించుకుంటే ఎలా? అయినా నా ఇంట్లో నేను పూజ చేసుకోకుండా ఎలా ఉంటాను?
పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనయ్యా. రండి. ఇప్పటికే అమ్మకి బావ మీద కోపంగా ఉంది. ఇప్పుడింకా కోపం పెరిగిపోయి ఉంటుంది. బావా 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 చూడు సామ్, బావా ఏంటక్క ఎంతసేపటి నుండి తలుపు కొడుతున్నాను. ఒక పక్క పూజకంతా సిద్ధమైంది, మీరేమో పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మీకు తెలుసా మన ఇంటికి ఎవరు గెస్ట్లుగా వచ్చారో? ఎవరు? ఆ రోజు సూపర్ మార్కెట్ లో అక్క ఒక పోలీస్ ఆఫీసర్ మీద పడింది. నన్ను నెట్టేసి మీరు హైడ్ అయ్యారు కదా, ఆ పోలీస్ ఆఫీసర్ శౌర్య వాళ్ళ భార్య కళ్యాణి గారు. చెప్పు, ఈ వాచ్ ఎవరిది? ఇది మా తమ్ముడు సిద్ధు వాచ్ వదినా. మా చెవుల్లో కాలీఫ్లవర్లు ఏమైనా కనిపిస్తున్నాయా? శౌర్య, నీ పెళ్ళానికి నేను మరీ వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నట్టున్నాన్రా. కథలు కథలు చెప్తోంది. ఏంటి ఆఫీసర్ ఆ వాచ్ ని అలా చూస్తున్నారు? ఏం లేదు కళ్యాణి, ఇలాంటి వాచే సిద్ధుకుండేది. అవునా? కానీ సిద్ధు ఇక్కడ ఎందుకుంటాడు? ఇది మహాలక్ష్మి వాళ్ళ బావదయ్యుండొచ్చు ఆఫీసర్. అంతే అయి ఉంటుంది. బట్ నాకెందుకో సంపద సిద్ధులు మనకి నియర్ బై ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? కింద ధనంజయ్ గారు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. పదండి వెళ్దాం. సరే. ఇంతకీ నా చీరెలా ఉందో చెప్పనే లేదు. నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇది పరాయి వాళ్ళ ఇల్లు అని మర్చిపోవాల్సి వస్తుంది. అందుకనే చెప్పట్లేదు. బాగా కవర్ చేశారు. వర్ణించడం మాటలతోనే ఉండదు, మరి నీ ఇష్టం. చాలు చాలు, పదండి.
సరే నేను కిందకు వెళ్తున్నాను, మీరు త్వరగా వచ్చేయండి. పత్సం రే యాడకరా ఇల్లేది, ఏడే ఉండారు. యాడికిరా బయటకు వస్తుంటారు? కొంచెం ఉంటే ఆ శౌర్య మనల్ని చంపేటోడు గదు. అందుకే పారిపోదాం అనుకున్నామమ్మా. కింద అందరూ ఉండారా, శౌర్య కళ్యాణీలు కూడా ఉండారు. బయటికి పోతే దొరికిపోతారా. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? పూజ బొమ్మలు కొలువయ్యే వరకు మనం యాడికి వెళ్ళకూడదు, ఈడే ఉండాలా. మహా బాబా వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా పూజ దగ్గరికి రాలేదే? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నాన్న. రమ్మనమ్మా. అలాగే. అవసరం లేదు, రావాలనుకుంటే వాళ్లే వస్తారు. మహా, పూజ దగ్గర నుంచి కదలకు. అమ్మా, అమ్మవారి పూజ సమాప్తం అయింది, ఇక బొమ్మల కొలువే మిగిలింది. మీరు రావడం వల్ల పూజ కూడా చాలా బాగా జరిగింది. పిలవగానే వచ్చినందుకు కృతజ్ఞతలు. అయ్యో పర్లేదండి. అన్నట్టు మీకు మా ఇల్లు పూర్తిగా చూపించలేదు కదూ? నాతో రండి. ఆఫీసర్ గారు, మీకు తెలుసా, ఆ రోజు ఫస్ట్ నేను కాదు మీ మీద పడింది, మా అక్క. ఓ, మా అక్క పడితే మా బావ నన్ను మీ దగ్గర ఇరికించాడు. అవునా? ఎందుకని? అదే నాకు అర్థం కాలేదు. మా బావని పరిచయం చేస్తాను, మీరే అడగండి. సరే. బావా, బావా, అక్క. మీ బాబా వాళ్ళు ఈ రూమ్ లోనే ఉన్నారన్నావు కదా? ఇక్కడే ఉన్నారు నాన్న. ఇంతకు ముందే నేనొచ్చి మాట్లాడి వెళ్ళాను. రూమ్ లోనే ఉండాలి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? చాలా బాగుంది సార్ మీ ఇల్లు. థ్యాంక్ యూ అండి.
బాల్కనీ అయితే ఇంకా చాలా బాగుందండి. ఓ మహా ఏం వెతుకుతున్నావు? అక్క బావ వాళ్ళ కోసం నాన్నా. రూమ్ లో ఉంటే కనిపించరా? తలుపుల చాటనా మంచం కింద ఎందుకుంటారు చెప్పు? రండి వేరే రూమ్ చూద్దరు కానీ. చాలా థ్యాంక్స్ అండి. మా బావ మంచి రైటర్. పేపర్స్ అన్ని ఇక్కడ పెట్టి మర్చిపోయాడనుకుంటా. పదండి. మహా బొమ్మల కొలువు దగ్గర రమ్మని ఫోన్ చేసి చెప్పు. ఓకే అలాగే నాన్న. మీరు రండి. అమ్మా, మంత్రోచ్చారణ పూర్తయింది. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పాట పాడితే బాగుంటుంది. ఏం పంతులు గారు, మీకు ఎక్కువ రోజులు భూమి మీద ఉండాలని లేదా? ఏవండి, పాడతావా దమయంతి? నాకు పాడటం రాదని తెలుసు కదా. బ్రతికించావు. అమ్మా అనుపమా, నువ్వే పాడాలమ్మా. నేనా? అవునమ్మా. అవుననుపమా, నీ మంచి మనసుతో పాడితే అమ్మవారి ఆశీర్వాదం దక్కుతుంది. హలో అండి, ఈ రోజు రౌడీ గారి పెళ్ళం చూశారు కదండి, చాలా బాగుంది కదా. అలాగే రోజు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో.